నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్లో ఎవరైతే పని చేస్తున్నారో, హూ ఈస్ డూయింగ్ యాక్షన్, వాళ్ళని సబ్జెక్ట్స్ అంటారు. ఐ, యు, వి, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ మామూలుగా సెంటెన్స్ బిగినింగ్లో ఉంటాయి. ఆ సెంటెన్స్లో ఆ పని చేసేవాళ్ళు వీళ్ళు, అందుకని వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాము. రాజు ఈస్ రైటింగ్ ఏ లెటర్ అన్నామనుకోండి, సెంటెన్స్ బిగినింగ్లో పని చేస్తున్నది ఎవరు? రాజు. రాజు అనేది నౌను, నౌనుకు బదులుగా ఏం వాడచ్చు? హీ. హీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, కర్త కాబట్టి. తర్వాత రైటింగ్ అంటే రాస్తూ ఉన్నాడు అనేది వెర్బ్. ఏం రాస్తున్నాడు అంటే లెటర్. లెటర్ అనేది కర్మ, ఆబ్జెక్ట్ అవుతుంది. సెంటెన్స్ బిగినింగ్లో నామవాచకాలకు బదులుగా వాడే ఈ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఆబ్జెక్ట్ అంటే సెంటెన్స్లో ఆ పని ఎవరి మీదైతే జరుగుతుందో, ఏ పని అయితే జరుగుతుందో అది ఆబ్జెక్ట్ అవుతుంది. అది సెంటెన్స్లో మామూలుగా చివర ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అన్నామనుకోండి, హీ అనేది సబ్జెక్టు, అది సబ్జెక్ట్ ప్రొనౌన్. ఏం రాస్తున్నాడు? లెటర్ రాస్తున్నాడు. లెటర్ అనేది కర్మ, ఆబ్జెక్ట్ అవుతుంది. లెటర్ అనేది మామూలుగా ఇట్గా చెప్తాం. ఇట్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. చూడండి, షీ ఇన్వైటెడ్ మీ. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, ఇన్వైట్ చేసిన వ్యక్తి ఆమె. ఎవరిని ఇన్వైట్ చేసింది? నన్ను. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. హీ ఇన్ఫార్మ్డ్ దెమ్, అతను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. ఇన్ఫార్మ్ చేసిందేమో హీ, సబ్జెక్ట్ ప్రొనౌన్. చేయబడిన వాళ్ళు ఎవరి మీద చేశారో, ఎవరికైతే ఇన్ఫార్మ్ చేశారో దెమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. షీ విల్ బై దెమ్, ఆమె కొంటుంది. ఏం కొంటుంది? వస్తువులు, వాటిని. ఇక్కడ దెమ్ అంటే వాటిని. దెమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుందన్నమాట. ఆ పని, ఏం పని జరుగుతుందో, దేని మీద పని ప్రభావం ఉంటుందో అది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. షీ అనేది సబ్జెక్టు. దే మెట్ అస్, వాళ్ళు మమ్మల్ని కలిశారు. దే అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. అస్ మమ్మల్ని అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇక్కడ ఏ సబ్జెక్టు ఏ ఆబ్జెక్ట్గా మారుతుంది అనేది చూడాలి. ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్గా ఉంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్గా రాసేటప్పుడు మీ అని రాస్తాం. సబ్జెక్ట్ యు అయితే ఆబ్జెక్ట్ కూడా యు అవుతుంది. సబ్జెక్ట్ వి అయితే ఆబ్జెక్టు అస్. సబ్జెక్ట్ హీ అయితే ఆబ్జెక్ట్ హిమ్. సబ్జెక్ట్ షీ అయితే ఆబ్జెక్ట్ హర్. సబ్జెక్ట్ ఇట్ అయితే ఆబ్జెక్ట్ ఇట్. సబ్జెక్ట్ దే అయితే ఆబ్జెక్ట్ దెమ్. ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసిన ప్రొనౌన్స్ అన్నిటికీ నేమ్స్ ఉంటాయి. వాటి బదులుగా ఇవి ప్రొనౌన్స్. ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, అది గుర్తుపెట్టుకోవాలి.